ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కొట్టారి మోహన్ రావు గారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రముఖ ముఖ్య నాయకులు మాట్లాడడం జరిగింది. కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ అబ్జర్వర్ సూర్యనారాయణ గారు, లీడ్ క్యాప్ డైరెక్టర్ గా సోంగా సందీప్ గారు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము మళ్ళా ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ముఖ్యమంత్రిగా చూడబోతున్నాం. 100% వాళ్ళు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే విధంగా ప్రజా తీర్పు ఉంటుందని చెప్పి మేము ఘంటాపదంగా చెప్పగలం. రిజర్వ్ ఫారెస్ట్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీ, వారి యొక్క అనుమతి లేకుండా కనీసం మనం అడవికి అడ్డమరి నడవడం కూడా తప్పే. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే పకడ్బందీగా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీకి రేపు పొద్దునగా ఇక్కడ టీడీపీగా గెలిస్తే మేము అడవిని ఖర్చుపెట్టేస్తాం, చెట్టుపట్టాలు ఇచ్చేస్తాం అన్నట్టు మాట్లాడలేదు మురళి గారు. కానీ గోగోల్ రిజర్వ్ ఫారెస్ట్ని ఏ ఒక్కరూ కూడా అన్యగ్రాంతం చేయడం కానీ చెట్టుపట్టాలు ఇప్పించడం కానీ అది జరిగే కార్యక్రమే కాదు. చెట్టుపట్టాలు అనేది పూర్వం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ పివి నరసింహారావు గారి టైంలో చెట్టుపట్టాలు అనేవి భూమి లేని నిరుపేదలకి 2 ఎకరాలు 3 ఎకరాలు మన హెడ్ ఇచ్చి చెట్టుపట్ట అంటే భూమి మీద ఏ హక్కులు ఉండవు అలా ఆ యొక్క రైతు చెట్టు వేసుకొని పెంచుకొని ఆ చెట్టు యొక్క ఫలసాయాన్ని మట్టుగా అనుభవించే హక్కు కల్పించడం జరిగింది అప్పుడు. కానీ పివి నరసింహారావు గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క స్కీమ్ క్లోజ్ అయిపోయిందండి. ఇక మళ్ళీ ఆ స్కీమ్ పరిగణనలో కూడా లేదు. కాబట్టి ఇవాళ మళ్ళీ మేము వచ్చే చెట్టుపట్ట ఇస్తాం అనేది ప్రజల్ని మోసం చేయడమే తప్ప, మభ్యపెట్టడం మోసం చేయడమే తప్ప రెండోది కాదు. కాబట్టి గౌరవ వ్యక్తులు, మాజీ ఎమ్మెల్యే గారు, అన్నీ తెలిసిన వ్యక్తి ఇప్పుడు ప్రజల్ని మోసం చేసినట్టు మనం కేవలం ఓట్ల రాజకీయం, ఓట్ల కోసమే ప్రజల్ని మోసం చేసినట్టు మాట్లాడుతున్నారే తప్ప చెట్టుపట్టాలు ఇవ్వడం అనేది అసంభవం. అది కార్యరూపం దాల్చే కార్యక్రమం కాదు అని ఈ సందర్భంగా నేను బాగా చేస్తున్నాను. ఈరోజు లింగపాలెం మండలంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు ఒక ప్రత్యేకంగా అర్హులైన వాళ్ళందరికీ సీఎం జగన్మోహన్ రెడ్డి మేలు చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వంలో ఎంతోమంది 2019లో ఎంపీలు ఎమ్మెల్యేలు సీట్లు గెలుచుకొని పరిపాలన మంచిగా సాగించి మళ్ళీ 2024లో నేను మీ అందరికీ మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా నిర్భయంగా వచ్చి ఓటర్లు అడుగుతుంటే ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా, వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకోకుండా ముందు వాళ్ళ గెలుపు కోసం ఆలోచించండి, వాళ్ళు గెలిచే విధానం చూసుకోండి. అంతేగాని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు ఆయన ఒక డైనమిక్ లీడర్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ముందుకు పెట్టి ఎంతో ఇక్కడ సుపరిపాలన అందించారు. అలాగే ఆయన ఈసారి నాకన్నా మంచి వ్యక్తి, ఒక బీసీ కుర్రాడు, చిన్న వయసు, మంచిగా పరిపాలన చేస్తాడు, నాకన్నా ఎక్కువ పరిపాలన చేయగలడు, మంత్రి గారు అబ్బాయి గ్రౌండ్ లెవెల్లో ఉన్నాడు, చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే తెలుసు, ఈ ప్రజలంటే తెలుసు, ఈ ఏలూరు పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల ప్రజలంటే తెలుసు అని చెప్పి కారుమూరి సునీల్ గారిని ఇక్కడ ఎంపీగా పెట్టమని ఆయన సీఎం గారిని కోరారు. ఆయన కోరిక మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ శ్రీధర్ గారు కోరిక మేరకు ఆయన పెట్టారు. కానీ ఎంపీ శ్రీధర్ గారు వెళ్ళిపోతే ఆయన వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోకుండా ఆయన 7 నియోజకవర్గాలు తిరిగి ఆయన్ని గెలిపించండి అని చెప్పి అడుగుతున్నారు. ఆయన గెలిచిన తర్వాత ఎన్నోసార్లు ఆయన ఫ్యామిలీ అమెరికాలో ఉంది కాబట్టి అమెరికా వెళ్తారు వస్తుంటారు, అది కామన్. కానీ ఆయన మే 15 రిటర్న్ టికెట్ తీసుకొని వెళ్ళిపోతామని ఆ మాటలు అన్నారు చూసారా, అవి చాలా అమానుషమైన మాటలు. ఎందుకంటే ఆయన తెలుసు, ఆయన ఒక లీడర్గా ఉన్నారు, ఈ నియోజకవర్గం మనిషి. ఆయన ఎప్పుడైనా సరే ఈ నియోజకవర్గం గురించి ఆలోచించే మనిషి. ఈ నియోజకవర్గ ప్రజల బాధలు తెలుసు, ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసు. కాబట్టి ఈ నియోజకవర్గంలోనే ఆయన ఎల్లప్పుడూ కూడా ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి, ఆయన అభిమానులకి రాజకీయ కుల మత పార్టీ రాజకీయ భేదం లేకుండా ఆయన
ఖచ్చితంగా ఇక్కడ ఒక పార్లమెంట్ సభ్యుడిగా సక్సెస్ఫుల్గా ఒక పార్లమెంట్ సభ్యుడు అయ్యారు ఆయన. ఇక్కడ ఎంతోమంది పామాయిల్ రైతుల గురించి చూశారు. ఇక్కడ ఎంతోమంది ఎన్నో అవసరాల కోసం ఆయన దగ్గరికి వెళ్తే రూపాయి ఖర్చు లేకుండా రూపాయి కూడా తీసుకోకుండా ఆయన ఇక్కడ మా అందరికీ పరిపాలన అందించారు. ఒక లీడర్ అంటే శ్రీధర్ గారిని చూసి నేర్చుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆయనతో పాటు ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్న 23 మంది కూడా ఎంపీలు కూడా శ్రీధర్ గారు ఒక మంచి లీడరు. ఆయన ఏది చెప్తే అది సీఎం గారు చేస్తారు, శ్రీధర్ అని ఏది చెప్తే అది చేస్తారు. నాతో ఎంతోమంది ఎంపీలు నాకున్న పరిచయం కొద్దీ చెప్పడం నేనైతే విన్నాను. అలాంటి వ్యక్తిని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని దూషించే లేకపోతే అవమానించే వక్రీకరించే అవసరం మీకు లేదు. మీ పనేదో మీరు చూసుకున్నాయా. మా పార్టీ మేము గెలిపించుకుంటాం. ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుంది, సీఎం గారు జగన్ అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జగన్. జై జై. ఈరోజు లింగపాలెం మండలం రావడం జరిగింది. నిన్న లింగపాలెం మండలంలో తెలుగుదేశం నాయకులు ఒక స్టేట్మెంట్ వినడం కూడా నేను చూశాను, నవ్వొచ్చింది. 40 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రెండు పార్టీలకి 40 మందిని అన్యాయం చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసి టికెట్లు ఇచ్చేశాడు కదా చంద్రబాబు నాయుడు. ఆ 40 సీట్లలో 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కష్టపడిన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఏం న్యాయం చేస్తావో నేను చెప్పుకుంటే బాగుండేది మురళీ గారు. తరువాత నువ్వు ఇక్కడ ఎవరినో తీసుకొస్తున్నానని చెప్పావు కదా, ఆయనకి ఏం చేస్తావో కూడా చెప్తే బాగుండేది. రేపు రాబోయే రోజుల్లో ఏ పార్టీకి అయితే మీరు 40 సీట్లు ఇచ్చేసి 40 మందికి మీ పార్టీలో అన్యాయం చేశారో ఆ పార్టీ వాళ్ళు రేపు రాబోయే ఎన్నికలో మీకు 40 సీట్లు ఇస్తారు. అది ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయే రాజకీయం. నేను ఇక్కడి నుంచి చెప్తున్నా, ఈ లింగపాలెం మండలంలో ఈ చింతలపూడి నియోజకవర్గం నుంచి చెప్తున్నా. తరువాత మీరు ఎంపీ గారి గురించి ఏదో మాట్లాడారు. ఈరోజు ఏలూరు పార్లమెంటు నుంచి చరిత్రలో ఒక ఎంపీగా గెలిచి చిన్న అవినీతి మరక లేకుండా, చిన్న అవినీతి మరక కూడా 7 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో కూడా ఏ చిన్న నాయకుడి కాడి నుంచి పెద్ద నాయకుడి వరకు కూడా ఎంపీ గారి పేరు చెప్పనగానే నిజాయితీపరుడు, ఆ పదం చాలు మా ఏలూరు ఎంపీ గొప్పోడని మేము చెప్పుకోవడానికి. ఆయన ఈసారి నేను చేస్తున్నాను ఎంపీగా, నేను చేయాల్సింది చేశాను, ఈసారి ఒక బీసీ అభ్యర్థికి ఎంపీ ఇవ్వండి అని చెప్పి ఒక కుర్రోడిని చదువుకున్నవాడిని ఎదరగా తీసుకొచ్చి, ఇతను నాకన్నా 20 ఏళ్ళు చిన్నాడు, 20 ఏళ్ళు ఇతను ఎంపీగా చేయగలడు, ఇతన్ని గెలిపించండి అన్నాడు. ఈరోజు నువ్వు తీసుకెళ్తున్న పాకెట్లో పెట్టుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఉద్యోగం చేసుకునేవాడిని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి మాట వినకుండా మీ అందరి చుట్టూ తిరుగుతూ ఇలాంటి గల్లీ రాజకీయం చేసేటువంటి వ్యక్తుల్ని నువ్వు పక్కన వేసుకుని మాట్లాడుతున్నావే, నువ్వు ఎంపీ గారి గురించి ఏం మాట్లాడితే సరిపోతావని చెప్తున్నా. అట్లాగే ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో మొన్న 35,000 వచ్చింది, ఈసారి 50,000 మెజార్టీ ఇక్కడ ఎమ్మెల్యేకి తీసుకొస్తానని చెప్పి కంకణం కట్టు తిరుగుతున్న ఎంపీ గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా? స్వార్థపరులు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం జరుగుతుంది, చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే గెలవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ పార్టీలో అన్యాయానికి గురైన వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో చెప్పండి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన వాళ్ళని నట్టేట ముంచుతారని తెలుస్తుంది. ఆయన వెనకమాల వెళ్తున్న వాళ్ళు కూడా ఎవరు ఉండరు, వాళ్ళు కూడా నట్టేట మునుగుతారు. ఇది జరగబోయేది. రాజకీయాలు మాకు అన్నీ తెలుసు, మీరేమీ ఓదర కొడితే ఇక్కడ జరిగేది ఏముంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు, పార్టీ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. అలాగే రాజకీయంలో చాలా జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగానే మొన్న పోగోల్లో ఏదో వైఎస్ఆర్ పార్టీ నుంచి జనసేన పార్టీలో ఏదో చాలామంది పార్టీలో నుంచి జాయిన్ అయిపోయారని చెప్పేసి మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు వస్తాక జనసేన పార్టీయే సరే కొత్తగా వాళ్ళ నాయకులను తీసుకొచ్చి వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకోవడం అనేది జరిగిందనేది చెప్తున్నారు. అందులో మన మాజీ శాసనసభ్యులు గంటా మురళి గారు వ్యాఖ్యలు చేశారు. ఈ ఏలూరు పార్లమెంటు సభ్యులైనటువంటి మన కోటగిరి శ్రీధర్ గారి గురించి మే 17వ తారీఖున ఆయన ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోతున్నారని.
టికెట్ తీసుకున్నారని చెప్తున్నారు. మరి మాకు తెలిసినంత వరకు గత 5 సంవత్సరాల్లో మాకు తెలిసిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో 30 సార్లు అమెరికా వెళ్ళి ఉంటారు ఆయన. అమెరికా వెళ్ళడం అనేది నాకు గంటా మురళి గారికి కొత్త అవ్వచ్చు. మరి ఆయన పార్లమెంట్ సభ్యులు శ్రీధర్ బాబు గారికి నాకు తెలిసిన తర్వాత 10 సార్లు వెళ్ళారు. ఆయన కూడా అక్కడ చాలా వ్యాపారాలు చేశారు. ఎప్పటి నుంచో అమెరికాలో ఉంటున్నారు. అమెరికా నుంచే వచ్చి పోటీ చేశారు. ఈ తర్వాత కూడా చాలా సార్లు అమెరికా వెళ్ళి వచ్చారు. ఆయన ఏదో కొత్తగా అమెరికా వెళ్తాం అనేది ఇప్పుడే వెళ్తాం, వీళ్ళు ఏదో పార్టీలో రేపు పొద్దున తెలుగుదేశం గెలిచేసి వైసీపీ పార్టీ నుంచి ఆయన ఏదో ఇక్కడ నుంచి పారిపోతాడు. ఆయన అమెరికా నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసినాడే అమెరికా నుంచి వచ్చాడు. ఈ మాట్లాడినటువంటి వ్యక్తులు 2019లో కూడా ఇదే చెప్పారు. మేము పార్టీ మారాము, ఈ తాలూకా అంతా మాతో వచ్చేసింది, మొత్తం తెలుగుదేశంలో జాయిన్ అయిపోయారు, వైసీపీ పార్టీకి తలకాయ లేదు, మొన్నమే ఉంది, ఇలాంటి వ్యాఖ్యలు చాలా చేశారు. కానీ ప్రజలు ఎవరో కూడా ఇలాంటి నాయకులు చెప్పే ఇని ఓట్లేసే పరిస్థితిలో ఎవరో లేరు. ప్రజలకి ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరి వల్ల మంచి జరుగుతుంది, పరిపాలన అనేది ఎవరి వల్ల జరుగుతుంది, గుమ్మానికి వచ్చింది అనేది ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తున్నారు. గమనించి రేపు ఓటు వేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కోసం ప్రజలు మొత్తం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆయన ఏదైతే చెప్పారో అది చేసి రేపు మళ్ళీ ఓటు అడిగి మళ్ళీ సీఎం అవ్వబోతున్నారు. వీళ్ళు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలో 14 సంవత్సరాలు సీఎం చేసిన చంద్రబాబు నేను ఈ ప్రజలకి ఇది చేశాను, దానికోసం నేను ఓటు అడుగుతున్నాను, నేను వస్తే మళ్ళీ ఇది చేస్తాను అని చెప్పుకోలేని దుస్థితిలో ఉండి వీళ్ళు అమెరికా వెళ్తారు, వీళ్ళు ఆఫ్రికా వెళ్తారు అని చెప్తున్నారు. ఇంకొకటి ముఖ్యంగా శ్రీధర్ గారి గురించి చెప్పే గొప్ప విషయం ఏంటంటే ఈ భారతదేశంలో టికెట్ రాకపోతే చాలా మంది వ్యక్తులు ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వెళ్తాం, లేదా పార్టీల గురించి మాట్లాడటం జరుగుతుంది. కానీ ఆయన పార్లమెంటు పోటీ చేయకపోగా ఫలాని వ్యక్తికి ఇస్తే బాగుంటుంది, ఫలాని సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పించి ప్రతి గ్రామం తిరిగి భుజం తట్టి చేయి పట్టుకుని తీసుకెళ్లి పరిచయం చేసి ఈ వ్యక్తిని పార్లమెంట్ సభ్యునిగా మనం అందరం కూడా సపోర్ట్ చేద్దాం. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు, మీరు గెలిపించి మనం పార్లమెంట్కి పంపించాలని చెప్పేసి ప్రతి గ్రామం తిరిగి అతనికి ఓటు అభ్యర్థించి అతనికి ఎందుకు ఓటు వేయాలనేది కూడా చెప్తున్నటువంటి గొప్ప వ్యక్తి శ్రీధర్ గారు. అలాంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే ఈ మాట్లాడిన వ్యక్తులు ఎవరైనా సరే, లేదా వాళ్ళ గురించి అయినా సరే, ఇదిగో మేము మా పార్టీలో టికెట్ రాకపోతే ఇదిగో మేము ఎంత గొప్పగా పనిచేస్తామని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంతేగాని ఏదో డబ్బా కవర్లు మైక్ దొరికింది కదా అని చెప్పేసి ఆ పార్టీలోకి వెళ్ళంగానే మేము గొప్పవరం అయిపోయాం. ఇప్పుడు రేపు 2019లో ఏమైంది వెళ్తే రేపు జరిగేది కూడా అదే. కొత్తగా ఏం జరుగుతుంది? ప్రజలు కదా ఓట్లు వేసేది, ఎవరు వేసినా ఒక్కోటే, ఎంపీ గారు వేసినా, ఎమ్మెల్యే గారు వేసినా, శాసనసభ్యులు వేసినా, మేము వేసినా, ఎవరు వేసినా ఒక్కోటే. కాబట్టి ఏదో ఎవరి మీదో మీరు మీడియాలో హైలైట్ అవ్వడం కోసం ఎదరు వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మన స్థాయిని బట్టి మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. మేము కూడా మాట్లాడగలుగుతాం, ఇంకా చాలా లోతుగా మాట్లాడాలంటే. ఇప్పుడు 2019లో పార్టీ మారారు, ఏమైంది? 40,000 మెజార్టీ వచ్చింది కాన్స్టిట్యున్సీలు. కొత్తగా ఉన్న మురళీ గారు వెళ్ళిపోతే ఈ తాలూకా అంతా వెళ్ళిపోయి మురళీ గారు ఎన్నో ఓట్లు వేస్తారా? జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు భక్తులుగా, జగన్మోహన్ రెడ్డి గారు విధేయులుగా పార్టీలో పనిచేస్తున్నాం. వ్యక్తులతో పని లేకుండా పార్టీకి పనిచేస్తున్న వ్యక్తులు మేము. ఎవరున్నా సరే 2019లో టికెట్ మార్చి ఇచ్చారు ఏలిజే గారికి, పనిచేస్తాం. అలాగే రేపు పొద్దున విజయరాజు గారిని పంపించారు, విజయరాజు గారికి పనిచేస్తాం. ఎవరు వచ్చినా మేము క్యాండిడేట్కి పనిచేస్తాం, పార్టీకి పనిచేస్తాం. క్యాండిడేట్కి పనిచేయం, పార్టీకి పనిచేస్తాం. మేము పార్టీతో ఉండే వ్యక్తులు. అందులో భాగంగానే శ్రీధర్ గారు కూడా పార్టీకి పనిచేయమని చెప్తున్నారు, వీళ్ళకి వ్యక్తులకు పనిచేయమని చెప్పట్లా. టికెట్ రాకపోతే లేకపోతే వీళ్ళు పార్టీ ఎటు వెళ్తే అటు ఓటేయమని చెప్పట్లా. అలాంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మనం చూసుకుని మాట్లాడుకుంటే చాలా బాగుంటుందని. అలాగే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోసం ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. మే 17వ తారీఖున ఈ మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాం, మళ్ళీ మేము ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి మా విజయం అనేది మేము ఈ రోజు ఏం చెప్పామో
అదే జరిగిందని చెప్పి చెప్పబోతున్నాం. థ్యాంక్ యూ. మరి చాలా సంతోషం. జై జగన్. జై జగన్.